హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవి ప్రకు. ఈరోజు మనం ఎంతో ఆరోగ్యకరమైన వడరాగి పిండి ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఇదైతే మా నాన్నమ్మ వాళ్ళు ఎక్కువ చేసేవాళ్ళు అనమాట. చాలా హెల్తీ. అదేవిధంగా మనకి ప్రేగుల్లో ఏమైనా ఉంటే కూడా క్లీన్ చేసేస్తుంది అనమాట. ఏమైనా మనం బై మిస్టేక్ తినేసి హెయిర్ ఇలాంటివి ఏమైనా లోపలికి వెళ్తే కూడా అది మొత్తం క్లీన్ చేసేస్తుంది. దీనికి కాను మనకి చూడండి, ఒక కప్పు, ఈ కప్తో అయితే ఒక కప్పు రాగిపిండి జల్లెడ పట్టి తీసుకోవాలన్నమాట. సో బెల్లము, అదేవిధంగా కాచిన నెయ్యి అనమాట. ఇంతే ఫ్రెండ్స్, ఇక ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్గా మనం స్టవ్ అంటించి పెనం పెట్టి రాగిపిండి అందులో వేసుకోవాలి. కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ కొంచెం మంట తక్కువగా పెట్టుకొని రాగిపిండిని బాగా వేయించుకోవాలన్నమాట. చూడండి, నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసాను. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, కలర్ చేంజ్ అయింది కదా. సో ఇలాగే ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఇంకా బాగా వేయించుకుందాము. సరిగా వేయించుకుంటే తినేటప్పుడు గుక్కు పట్టేస్తుంది అనమాట. సో నెయ్యి వేసి బాగా వేయించుకోవాలి. చూడండి, మళ్ళీ మనం నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసి రోస్ట్ చేసుకోవాలి. పిండి పచ్చి పచ్చిగా లేకుండా బాగా రోస్ట్ అయినాక బెల్లం కూడా వేసుకొని అలానే రోస్ట్ చేయాలన్నమాట. యాక్చువల్గా ఇది చాలా మంచిదండి. మా నాన్నమ్మ వాళ్ళకి అయితే మాకు అప్పుడు చిన్నప్పుడు చేసి ఇచ్చేవాళ్ళం అనమాట. ఈ కాలంలో అయితే ఇప్పుడు మనకు తెలియదు, మనకి ఈ జంక్ ఫుడ్స్ అన్నీ వచ్చేసి ఇలాంటివన్నీ మర్చిపోతున్నాము. కాకుంటే ఇదే అనమాట మనకి స్ట్రెంగ్త్. మా నాన్నమ్మ వాళ్ళు అయితే మాకు చిన్నప్పుడు మనం గర్ల్స్ అయితే మెచ్యూరిటీ అయినప్పుడు కూడా మనకి ఎక్కువ స్వీట్స్ ఇస్తారు కదండి, నెయ్యి వేసిన స్వీట్స్. వాటి బదులు అప్పుడు ఇది కూడా ఇచ్చేవాళ్ళు అనమాట. దీన్ని కూడా నెయ్యిలో వేయించుతాం కదా రాగిపిండి. ఇదైతే స్ట్రెంగ్త్, అదేవిధంగా మంచిది కూడా కదండి ఆరోగ్యానికి. అందుకనేసి మనకి ప్రేగుల్లో లోపల ఏమైనా ఏం చెత్త ఉన్నా కానీ క్లియర్ అయిపోతుందంటే తినడం వల్ల. జీర్ణ సమస్యలు అన్నీ పోతాయి. అదేవిధంగా ఎంత హీట్ ఉన్నా కానీ, హీట్ ఎక్కువ ఉంటుంది కదండి, హీట్ ఉన్న వాళ్ళు కూడా ఇది తినడం వల్ల అయితే చాలా మంచిది అనిపిస్తుంది. రాగిపిండి శాంతం కదా. ఇందులోకైతే చక్కెర కూడా వేసి వేయించుకోవచ్చు అనమాట. చక్కెర అయితే హెల్దీ కాదు కదండి. సో అందుకనేసి నేనైతే బెల్లం యూజ్ చేస్తున్నాను. చూసారు కదండి చేంజ్ ఎంత అయిందో. మీరు ఫస్ట్లో చూసిన పిండి అయితే తెల్లగా ఎలా ఉండింది, ఇప్పుడు నెయ్యి వేసి ఏంచంగా చూడండి కలర్ అయితే ఎలా వచ్చింది. సో ఈ మాత్రం మనమైతే బాగా రోస్ట్ చేసుకోవాలి నెయ్యిలో. ఇప్పుడు మనం బెల్లం వేసుకుందాం. బెల్లం అనేది మీకు ఎంత తీపి కావాలో అంత మీకు టేస్ట్ బట్టి వేసుకోండి. చూడండి, ఈ విధంగా బెల్లం పొడి కూడా వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇది అండ్ నేను చేస్తాలని చెప్పాను కదండి, రాగిపిండితో చేస్తాలు వీడియో కూడా మన ఛానల్లో ఉంది, అప్లోడ్ చేశాను. ఆ చేస్తాలు కూడా ఇది రెండు అయితే చాలా ఆరోగ్యానికి మంచిది. అండ్ ఆ చేస్తాలు అయితే ఇప్పుడు అమావాస్య వస్తుంది కదండి, మీరు అమావాస్య రోజు చేస్తాలు చేసి పూజ చేసి దేవుడికి పెట్టి మీరు తింటే చాలా మంచి జరుగుతుందన్నమాట. అది ఎందుకు అనేసి మనకు తెలీదు. పూర్వకాలం అయితే నానమ్మ వాళ్ళు అలా చెప్పేవాళ్ళు అనమాట. ఇప్పుడైతే మా నాన్నమ్మ గారు లేరండి. లేకున్నా కానీ తన రెసిపీస్ అన్నీ అయితే నేను ఫాలో అవుతానన్నమాట. చూడండి ఫ్రెండ్స్, వడరాగి పిండి అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంతే, ఇలా రోస్ట్ చేసుకొని ఇక చల్లారంగానే తినడం అంతే. చాలా ఈజీ అండ్ హెల్తీ ఫుడ్ అండి. ఇదైతే నానమ్మ వాళ్ళ కాలంలో ఎక్కువ చేసేవాళ్ళు అనమాట. వాళ్ళు అందుకే అండి అంత ఆరోగ్యంగా స్ట్రెంగ్త్గా ఉండింది కూడా. మనకి ఇలాంటి ఫుడ్స్ ఏం లేవు కదా, ఇప్పుడు జంక్ ఫుడ్స్ ఇలాంటివి ఎక్కువ తినడం వల్ల మనకి ఆరోగ్యం కూడా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలా వస్తున్నాయి. సో మనం పాత అలవాట్లు నేర్చుకోవడం చాలా మంచిదన్నమాట. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో ఆరోగ్యకరమైన వడరాగి పిండి అయితే రెడీ అయిపోయిందనమాట. ఇక దీన్ని మనం గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో ఆరోగ్యకరమైన రుచిగా ఉండే వడరాగి పిండి అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఈ కలర్ వచ్చేదాకా అయితే మనం రోస్ట్ చేయాలన్నమాట. ఒక్కొక్కసారి కొందరైతే పచ్చి పచ్చిగా రోస్ట్ చేస్తారు.
అది అలా తినడం వల్ల కడుపు నొస్తుంది అనమాట. సో ఈ విధంగా ఇలా పర్ఫెక్ట్గా ఉంటేనే మనకి తింటే చాలా హెల్దీ. కొంచెం పచ్చిగా ఉంటే పచ్చిపిండి తిన్నా కడుపు నొప్పి వస్తుంది. సో ఈ విధంగా అయితే నెయ్యి బెల్లం వేసి బాగా రోస్ట్ చేసుకొని ఇలా తింటే చాలా హెల్దీ. మనకి ప్రేగుల్లో ఏమైనా చెదరం ఉన్నా కానీ కడుపులో మొత్తం డైజెస్ట్ అయిపోయి ఇక్కడ ఎంట్రుకలు ఇలాంటివి ఏమైనా లోపల ఉన్నా కానీ అవి బయట వచ్చేస్తాయి అన్నమాట. సో మన స్టమక్ని క్లీన్ చేసేస్తుంది. అంతేకాకుండా మనకి హీట్ ఉండే వాళ్ళకు కూడా హీట్ని కూడా తగ్గించేస్తుంది అనమాట. సో అట్లీస్ట్ మీరు వీక్లీ వన్స్, వారానికి ఒకసారి లేదా మంత్లీ వన్స్ ఈ రెసిపీ చేసుకొని తినండి ఫ్రెండ్స్. ఆరోగ్యంగా ఉండండి. ఇంతే, ఇక దీన్ని టేస్ట్ చేసేద్దామా? చూడండి ఫ్రెండ్స్, ఇక మనం దీన్ని టేస్ట్ చేసేద్దాం. చాలా బాగుందండి. నెయ్యి వేసాం కదా, నెయ్యి బెల్లం వేసి బాగా ఫ్రై చేసాం కదా, చాలా బాగుంది. ఇది వేడివేడిగా తినడం కన్నా కానీ చల్లారినాక తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, స్మాల్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.